సంక్రాంతి సెలవులిచ్చేశారు. దాంతో ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లకు వెళ్తున్నారు. చదువుకోవడానికి పట్నాలకు వచ్చిన వాళ్లు, బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ సంక్రాంతి సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ నెల 11 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించాయి. తిరిగి జనవరి 20న తరగతులు పునఃప్రారంభం కానుండటంతో స్కూల్స్, వసతి గృహాల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ తమ తమ ఊళ్లకు పయనమయ్యారు. దాంతో అందరూ ఒక్కసారిగా బస్సు, రైల్వే స్టేషన్స్కి వెళ్తూ ఉండడంతో రోడ్ల మీద ట్రాఫిక్ బారులు తీరుతోంది. విపరీతమైన రద్దీ కారణంగా బస్సుల్లో సీట్లు లేకపోయినా నిలబడి మరీ ప్రయాణిస్తూనే వారి వారి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక హైదరాబాద్ పట్టణ పరిధిలోని ప్రధాన బస్టాపుల దగ్గర జనం బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. బస్సులు రాగానే తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆతృతతో సీట్ల కోసం ఎగబడుతున్నారు. మరోవైపు చాలా మంది సొంత వాహనాలున్నవారు కుటుంబంతో సహా కార్లు, మోటారు సైకిళ్ల మీద వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇక ఇప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఫోర్స్ ట్రాఫిక్ని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అయితే ఈ హడావుడి రేపటి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.